బ్రేకింగ్ న్యూస్. ఢిల్లీలో ఏఐసీసీతో ఇటీవల తెలంగాణ కేబినెట్ సమావేశమైన విషయం అందరికీ తెలిసిందే. ఆ సమావేశం తర్వాత సీఎం రేవంత్ రెడ్డి, బట్టి విక్రమార్క, అలాగే ఉత్తమ్ కుమార్, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ వీరంతా రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్, అలాగే మల్లికార్జున ఖర్గేలతో ప్రత్యేక సమావేశంలో పాల్గొన్నట్టు తెలుస్తూ ఉన్నది. ఈ సమావేశంలో భాగంగా రాజగోపాల్ రెడ్డి ప్రస్తావన వచ్చినట్టు తెలుస్తూ ఉన్నది. ముఖ్యంగా ఈ సమావేశంలో రాజ్యసభ సభ్యత్వానికి సంబంధించి ఇద్దరిని తీసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్న విషయం అందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో ఒకరిని ఖరారు చేసినట్టు తెలుస్తూ ఉన్నది. వారిలో అభిషేక్ సింఘ్విని ఖరారు చేసి ఆయనను కొనసాగిస్తున్నట్టు తెలుస్తూ ఉన్నది. మరొక వ్యక్తి కోసం మరొక వారం రోజుల్లో ఢిల్లీకి ఆహ్వానించే కార్యక్రమానికి రాహుల్ గాంధీ పూనుకునే అవకాశం కనిపిస్తూ ఉన్నది. ఈ నేపథ్యంలో రాజగోపాల్ రెడ్డి ప్రస్తావన వచ్చింది. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు అసలు పార్టీలో ఏ మేరకు ఆయన ఈ పనిచేస్తూ ఉన్నారు, పార్టీ పురోగతికి ఏమైనా పనిచేస్తూ ఉన్నారా, లేదంటే ఆయన మంత్రి పదవి కోసం మాత్రమే పనిచేస్తూ ఉన్నారా, ఏంటి ఆయన వివాదం ఏంటి అనేది రేవంత్ రెడ్డి గారిని, బట్టి గారిని అడిగినట్టు తెలుస్తూ ఉన్నది. ఈ నేపథ్యంలో ఇక రేవంత్ రెడ్డి గారు ఏ నిర్ణయం తీసుకుంటారో అనేది కీలకంగా మారితే దీనిపైన రాజగోపాల్ రెడ్డి గారు స్పందించడం అనేది ఇప్పుడు అందరినీ ఆశ్చర్యపరుస్తూ ఉన్నది. ముఖ్యంగా ఒక టీవీ ఛానల్కి ఇచ్చిన ఒక టీవీ ఛానల్లో మాట్లాడుతూ రాజగోపాల్ రెడ్డి గారు చాలా క్లియర్గా మాట్లాడారు. ఆయన ఢిల్లీకి పిలిస్తే నేను వెళ్తాను, ఏఐసీసీ సభ్యులతో, రాహుల్ గాంధీతో, మల్లికార్జున ఖర్గేతో నేను మాట్లాడతాను, తనకు అన్యాయం జరుగుతుంది, నేను కొట్లాడతానని చెప్పేసి చెబుతూనే ఆయన చాలా క్లియర్గా మాట్లాడారు. తాను బీజేపీ పార్టీలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఆహ్వానించిన వారే తనను అవమానిస్తున్నారని చెప్పేసి ఆయన క్లియర్గా మాట్లాడారు. ముఖ్యంగా దీపాదాస్ మున్షి, కేసీ వేణుగోపాల్, అలాగే సునీల్ కన్గోలు, వీరితో పాటు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఎన్నో మాటలు చెప్పి, ఎన్నో వాగ్దానాలు చెప్పి ఆయనను బీజేపీ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించారు ఎన్నికల ముందు. ఆ తర్వాత 2023 ఎన్నికల్లో మునుగోడు టికెట్ ఇచ్చి ఆ తర్వాత గెలిచిన తర్వాత తనకు వారంతా మాట తప్పారని చెప్పేసి రాజగోపాల్ రెడ్డి అయితే మాట్లాడుతూ ఉన్నారు. తనకు మంత్రి పదవి ఇస్తానన్నారు, ఇవ్వలేదు. ఇవ్వకపోగా ఇప్పుడు ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు. పార్టీలో తనను అవమానపరిచేలా మాట్లాడుతూ ఉన్నారు, తన వర్గాలను అవమానపరుస్తూ ఉన్నారు, తనను అవమానపరుస్తూ ఉన్నారని చెప్పేసి ఆయన చాలా భావోద్వేగపూరితంగా మాట్లాడినట్టు తెలుస్తూ ఉన్నది. మంత్రి పదవి అనేది ఆయనకు పక్కన పెడితే, మంత్రి పదవి ఇస్తారా ఇవ్వరా అన్న విషయాన్ని పక్కన పెడితే పార్టీ తనకు కనీసం మర్యాద ఇవ్వడం లేదన్న ఒక విషయాన్ని అయితే వెలుగులోకి తీసుకొచ్చారు. ఆయనకు మర్యాద ఎవరు ఇవ్వడం లేదు, అటు రాహుల్ గాంధీ గారు ఇవ్వడం లేదా, లేదంటే రాష్ట్ర రాజకీయాల్లో సీఎం రేవంత్ రెడ్డి గారు ఇవ్వడం లేదా, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఇవ్వడం లేదా, ఎవరు ఇవ్వడం లేదు అని చెప్పేసి ఆయన అయితే స్పష్టంగా చెప్పలేదు. కానీ పార్టీలో మాత్రం తనకు మర్యాద దక్కడం లేదని చెప్పేసి చాలా క్లియర్గా మాట్లాడారు. అంతేకాకుండా రేవంత్ రెడ్డి గారిది ఒంటెద్దు పోకడ పోతా ఉన్నారు, ఇలా పోతే కాంగ్రెస్ పార్టీకి నష్టం జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుందనేది ఆయన గతం నుంచి చెబుతూ ఉన్నాను. కానీ ఎవరు తన మాట వినడం లేదు. ఇప్పుడు జరుగుతున్న పరిణామాలను బట్టి అటు సర్పంచ్ ఎన్నికలైనా, ఇటు మున్సిపల్ ఎన్నికలైనా వస్తున్న విజయాలను బట్టి అందరూ రేవంత్ రెడ్డికి జయకొడతా ఉన్నారు. కానీ నిజానికి మున్సిపల్ ఎన్నికలైనా, స్థానిక సంస్థల ఏ ఎన్నికలైనా అధికారంలో ఉన్న పార్టీకే పట్టం కడతా ఉంటారు ప్రజలు. ఎందుకంటే తమ చేత పనులు చేపించుకోవాలి కాబట్టి అధికార పార్టీలకే ఆ పట్టం కడతా ఉంటారు. ఈ విషయాన్ని బూచిగా చూపెట్టి, ఈ విషయాన్ని చాలా పెద్ద గొప్పగా చూపెట్టుకొని ఇటు రేవంత్ రెడ్డి గారు, ఆయన వర్గీయులైతే అటు ఢిల్లీ పెద్దల వద్ద మన్ననలు పొందుతూ ఉన్నారు. ఇదంతా కేవలము ఒక లేయర్ మాత్రమే, అసలైన రంగు త్వరలోనే బయటపడబోతుంది అని చెప్పేసి ఆయనైతే వ్యాఖ్యానించారు. అంతేకాకుండా ఆయన చాలా క్లియర్గా చెప్పారు, ఢిల్లీ పెద్దలు పిలిస్తే తాను ఖచ్చితంగా వెళ్తాను, తనకు దక్కాల్సిన న్యాయం కోసము, తనకు రావాల్సిన రావాల్సిన మంత్రి పదవైనా ఇంకేదైనా అంశాల గురించి అయినా ఆయన కొట్లాడతానని చెప్పేసి అయితే చాలా క్లియర్గా మాట్లాడారు. ప్రస్తుతం ఆయన మాటలు కావచ్చు, లేదంటే ఆయనకు సంబంధించిన విషయాలు కావచ్చు, ఇప్పుడు పార్టీ అంతర్గతంగా కూడా చర్చ నడుస్తున్నట్టు తెలుస్తూ ఉన్నది. చూడాలి మరి ఏఐసీసీ పెద్దలు రాజగోపాల్ రెడ్డి గారిని పిలుస్తారా లేదా అని.